హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసాన్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జన్క్లియస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ అండ్ అలాగే జనుర్వేద్ రీసెర్చ్ హెడ్ అయిన డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యల. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు కోవిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు చూసుకుంటే కోవిస్టమ్కి ఆర్థరైటిస్కి సంబంధం ఉంది అంటున్నారు కదా, ఆ సంబంధం ఏంటి అండ్ అలాగే కోవిస్టమ్ ద్వారా ఆర్థరైటిస్ని ఎలా క్యూర్ చేయొచ్చు? ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్ అని అర్థం. అంటే కీళ్ళ నొప్పులు అని జనరల్గా అనుకున్నప్పటికీ కూడా ఆర్థరైటిస్ ఏంటంటే చాలా రకాలుగా కూడా వస్తూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఆర్థరైటిస్లు ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, స్కిన్ ఆర్థరైటిస్ ఒకటి, థంబ్ ఆర్థరైటిస్ ఒకటి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కోవిస్ట్రమ్ గురించి ఇవన్నిటి గురించి మనం చెప్పుకుందాం రాబోయే ఎపిసోడ్స్లో. ఇవాళ మనం ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్కి కోవిస్ట్రమ్ ఏ విధంగా పనిచేస్తుంది అనుకుని మాట్లాడుకుందాం. ఇక్కడ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటంటే నీ బాడీలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి బయట నుంచి వచ్చేటువంటి ఏదైనా ఒక ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ఏదైనా నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అయిపోయి ఒక విధమైనటువంటి ఆర్మీని డెవలప్ చేసి ఆ తాలూకా బయట ఫ్యాక్టర్ని బయటకు తగిలిస్తుంది. ఇది న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అవును. అయితే బై మిస్టేక్ మన బాడీలోకి ఎవరో శత్రువు వచ్చేస్తున్నాడని చెప్పి యాంటీబాడీస్ ఫార్మ్ అయిపోయి అవి నీ స్కిన్ తాలూకా జాయింట్స్ని అటాక్ చేస్తాయి అన్నమాట. ఇవి మన తాలూకా ఓన్ యాంటీబాడీస్. దానివల్ల ఏం జరుగుతుందంటే జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. ప్రతి జాయింట్ కూడా ఒక క్యాప్సూల్లో నిర్మింపబడి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సైనోవియల్ క్యాప్సూల్ అంటారు, అలా సైనోవియల్ జాయింట్ అంటారు. ఆ సైనోవియల్ జాయింట్ అంటే ఒక సైనోవియల్ లేయర్ ఉంటుంది, మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఏంటంటే లూబ్రికెంట్, జాయింట్కి మధ్యన ఫ్రిక్షన్ లేకుండా ఈ లూబ్రికెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో ఏం జరుగుతుందంటే జాయింట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. ఓకే. దీనికి కోవిస్ట్రమ్కి సంబంధం ఏంటనేది మనం చెప్పుకుందాం. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్ కోవిస్ట్రమ్. రకరకాల ఆర్థరైటిస్లో పనిచేస్తుంది. ఇవాళ మనం మాట్లాడుకునేది రొమటాయిడ్ ఆర్థరైటిస్ మీద ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ జాయింట్ పెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మొట్టమొదటి ఫింగర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత రిస్ట్కి వెళ్తుంది. అంటే ఒకటి లేదా ఈ నెంబర్ ఆఫ్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో. సాధారణంగా డెఫినేషన్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ జాయింట్స్ అంటాడు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. ఫింగర్ నుంచి స్టార్ట్ అయ్యి రిస్ట్కి వెళ్ళి, యాంకిల్స్కి వెళ్ళి, తర్వాత ఎల్బోస్కి వెళ్ళి, హిప్స్కి వెళ్ళి, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి మనిషి నడవలేని పరిస్థితికి వచ్చేస్తాడు. దీన్ని అదేవిధంగా వదిలేస్తే అసలు మనిషి లేవలేడు. సాధారణంగా ఏమవుతుంది, పడుక్కొని లేవగానే జాయింట్స్ అన్నీ పట్టేస్తాయి. దీన్ని అంటే జాయింట్ స్టిఫ్నెస్ అంటాం. పొద్దున్న లేవలేడు. అలాగే ప్రొలాంగ్డ్ అవర్స్ కానీ ఒక చోట కూర్చుని లేచేటప్పుడు మళ్ళీ జాయింట్స్ పట్టేస్తూ ఉంటాయి. దీన్ని ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం మనం. అయితే ఈ ఆర్థరైటిస్కి మన కోవిస్ట్రమ్కి ఏ విధమైన కనెక్షన్ ఉందంటే ఇది ముందే చెప్పాను కదా నేను, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి. అంటే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి కోవిస్ట్రమ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే కోవిస్ట్రమ్ అనేది నీకు ఇమ్యూనిటీకి. అయితే ఇమ్యూనిటీని పెంచే ప్రోడక్ట్ ఈ ఆటో ఇమ్యూన్ దాంట్లో ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పుకుంటే చాలా రకాలుగా మన ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మన కోవిస్ట్రమ్లో. కోవిస్ట్రమ్ గురించి చెప్పుకోవాలంటే మనం ఏం చెప్పుకోవాలి, దీన్ని ఆవు తాలూకా మొదటి పాలు నుంచి దీన్ని ట్యాబ్లెట్ రూపంలో తయారు చేస్తాం. ఇందులో ముఖ్యంగా ఉన్నవి ఏంటంటే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇంకా పోతే బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్లో అతి ముఖ్యమైన సబ్స్టెన్స్ ఏంటంటే గ్లూటాథయోన్. ఈ గ్లూటాథయాన్ని మనం ఏమంటే వైట్నింగ్ ఏజెంట్ అని కూడా అనొచ్చు మనం. అంటే మనిషి తాలూకా స్కిన్ టోన్ని పెంచేటువంటి శక్తి దీనికి ఉంది. ఎందుకుంది అంటే నీ బాడీలో చేరినటువంటి ఫ్రీ రాడికల్స్ని ఇది రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఈ ఫ్రీ రాడికల్స్ అటాక్ వల్ల కూడా జాయింట్ ఆర్థరైటిస్ రావచ్చు మనకి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయినటువంటి ఈ పర్టిక్యులర్ ఆర్థరైటిస్ ఏ విధంగా కోవిస్ట్రమ్ వల్ల లొంగుతుంది అంటే కోవిస్ట్రమ్ ఆవు తాలూకా మొదటి పాలు నుంచి తయారు చేస్తామని చెప్పాను. దీంట్లో ఒక ముఖ్యమైన పదార్థం ఉంది. దీన్ని ఏమంటారంటే ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్ అంటారు. ఈ ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్ ఏంటంటే బ్యూటిఫుల్ ఇమ్యూనోమాడ్యులేటర్స్. అంటే అవసరమైనటువంటి ఇమ్యూనిటీని ఉంచి అవసరం లేనటువంటి ఇమ్యూనిటీని దీన్ని తొలగించే శక్తి దీనికి ఉంది. ఓకే. దాని మూలాన ఏం జరుగుతుంది, ఈ ఆటో ఇమ్యూనిటీని పూర్తిగా బయటకు తగిలేయడమే కాకుండా ఆర్థరైటిస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీకు ఆర్థరైటిస్ రాగానే ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయంటే పెయిన్ మీడియేటర్స్ మీద యాక్ట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే పెయిన్ టెంపరీగా తగ్గిపోతుంది, బట్ రూట్ కాజ్ మాత్రం నీకు పోదు. రూట్ కాజ్ ఏంటి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మిస్టేకన్లీ బాడీస్ ఓన్ యాంటీబయాటిక్స్ అటాక్స్ దిస్ జాయింట్స్ అనమాట. ఆ విధంగా దాన్ని అసలు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ మానే కానీ మళ్ళీ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే పెర్మనెంట్ క్యూర్ అంటూ ఏమైనా వచ్చంటే జాయింట్స్ అన్నిటి కూడా దీనికి ఇమ్యూనో మాడ్యులేటర్ అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్ ఉన్నటువంటి కోవిస్ట్రమ్ తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. ఇది చక్కటి ట్యాబ్లెట్, అన్ని రకాల ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి. దీంతో
వాటి కాల్ బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇదే ట్యాబ్లెట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మనకి ఆవు తాలూకా మొదటి పాల్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని ట్యాబ్లెట్ కింద చేసిస్తున్నాం కాబట్టి న్యాచురల్గా వచ్చేవి ఇవన్నీ కూడా, మేము బయట నుంచి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కోవిస్ట్రమ్ మెడిసిన్ కోసం చెప్పారు కదా, దేనికి అది సెపరేట్ మెడిసిన్ ఉంటుంది? లైక్ యాక్నీ కోసం అని మాట్లాడుకున్నాం, అండ్ అలాగే ఇప్పుడు ఆర్థరైటిస్ కోసం మాట్లాడుకున్నాం కదా, లేదంటే సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, సింగిల్ మెడిసిన్ అనేది ఎంత క్యూర్ అవుతుంది అంటారా? సింగిల్ మెడిసిన్ ఇది, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఆవు తాలూకా మొదటి పాలు మనం కొలెస్ట్రామ్ అంటాం కదా, దీన్నే మనం కోవిస్ట్రమ్ అనే బ్రాండ్ నేమ్ తోటి మనం లాంచ్ చేస్తాం. ఈ కోవిస్ట్రమ్లో ఏంటంటే సహజంగా అందులో ఉండేటువంటి పదార్థాలే, అందులో ఫస్ట్ ఉండేటువంటి మనం 5 భాగాలుగా చేసుకుంటే మొట్టమొదటి ఉండేది ఇందులో ఇమ్యునోగ్లోబిన్స్. ఇమ్యునోగ్లోబిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ టోటల్ ఇమ్యూనిటీ. రెండోది ఏంటి? ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ వల్ల ఏం జరుగుతుంటే నీ బాడీలో టోటల్ డిఫెన్స్ మెకానిజంని డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. మూడోది బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్స్, వైటమిన్స్, మినరల్స్, ఇన్ని కలిపి ఒకే ట్యాబ్లెట్లో ఉంటాయి. ఏంటంటే మైక్రోఫామ్లో ఉన్నప్పటికీ కూడా నీ బాడీకి కావాల్సినటువంటి అతి మైక్రోఫామ్స్ ఈ ట్యాబ్లెట్లో సరిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆవు తాలూకా మొదటి పాల నుంచి దీని ట్యాబ్లెట్ తయారు చేస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనే ప్రశ్న లేదు. ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చా అని. ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇచ్చేది 500 mg ట్యాబ్లెట్. ఓకే. తర్వాత ఇది లాక్టోజ్ అంతగా ఉండదు, ఇది ఆవు మొదటి పాలలో. తర్వాత సబ్సిక్వెంట్ మిల్క్లో నీకు లాక్టోజ్ ఉండొచ్చు కాక, ఇందులో మాత్రం ఉండదు. ఈ మెడిసిన్ యూస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు? లైక్ ఏమైనా ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలని ఏమైనా ఉంటుందా? ఏమీ అక్కర్లేదు, డైరెక్ట్గా ట్యాబ్లెట్ రాత్రి పడుకునేటప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే హాయిగా సరిపోతుంది. సో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. సో మరి ఈ మెడిసిన్ మనకి అవైలబుల్లో ఉండాలి అంటే ఎలా కన్సల్ట్ చేయాలి? ఏం లేదు, ఇక్కడ కిందని నా పేరు కింద చూడండి ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ డోర్ స్టెప్స్ దగ్గర డెలివరీ చేస్తారు. సార్ ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ మనం ఆర్థరైటిస్లో కూడా మనం స్పెసిఫిక్గా రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్కి రావడానికి ముఖ్యంగా మేల్ అండ్ ఫీమేల్ రేషియో తీసుకుంటే ఎక్కువగా ఆడవాళ్ళకే ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఓన్లీ ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఎక్సెస్ వెయిట్ పెరిగినా సరే జాయింట్స్ మీద వెయిట్ పడుతుంది, సో వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్మోకింగ్, సిగరెట్లు కాల్చే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే రేషియో చెప్తే 1 or 2% ఫీమేల్స్కి ఎక్కువగా ఉంటుంది కదా తప్పించి మేల్స్కి అసలు ఆర్థరైటిస్ రాదని కాదు నా ఉద్దేశం. మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్కి ఎక్కువ మందికి అవకాశం ఉంది. ఎందుకంటారు సార్? ఎందుకంటే వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ ఒకటి, వాళ్ళు తిరిగేటువంటి విధానం ఒకటి, వీటిలో పని చేసుకునే విధానం ఒకటి, తర్వాత ఏంటంటే మోర్ ఎక్స్పోజర్, వీటన్ని కారణాలు. స్మోకర్స్కి ఖచ్చితంగా ఇది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ మెకానిజం తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇమ్యూన్ని మాడ్యులేట్ చేయాలి. ఈ పిఆర్పి అంటాం కదా, ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్ అని చెప్పాను కదా, ఈ ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్ అనేది ఏంటంటే ఇమ్యూనోమోడ్యులేటర్. ఇమ్యూన్ని మాడ్యులేట్ చేయడమే కాకుండా ఇంటాక్ట్గా ఉంచి వీటిని కరెక్ట్ అయిన టైంకి ఆ జాయింట్స్ దగ్గర ఇవి అందించి రిపేర్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. లాంగ్ టర్మ్లో ఏంటంటే ఖచ్చితంగా కోవిస్ట్రమ్ ఆర్థరైటిస్ని దగ్గరికి రానివ్వదు, అండ్ ముఖ్యంగా రొమటైడ్ ఆర్థరైటిస్. అంటే ఆర్థరైటిస్లో కూడా చాలా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి, అందులో రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇమ్యూనోమోడ్యులేటర్స్ వాడాలి. అదే మీరు జనరల్గా కెమికల్ ఇమ్యూనోమోడ్యులేటర్స్ వాడితే చాలా విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇదేంటంటే న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఆవు తాలూకా మొదటి పాల నుంచే దీన్ని తయారు చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట దీనికి. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.